అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మంచిది. నేటి మన ధ్యానాంశము యెహోవా దృష్టించుచున్నాడు. ఎవరి మీద యెహోవా దృష్టించుచున్నాడో చూద్దామండి. ఎవరి మీద యెహోవా దృష్టించుచున్నాడో చూద్దాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవరి మీద యెహోవా దృష్టి ఉంటుందండి? ఎవడు దీనుడై, ఫస్ట్ దీనుడు, తర్వాత నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుచుండును. 3, 1 దీనుడు, 2 నలిగిన హృదయము, 3 దేవుని మాటను బట్టి వణుకుచున్నవాడై ఉండాలి. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై వణుకుచుండునో వాడి యందు నేను దృష్టించుచున్నాను. యెహోవా మన యందు దృష్టించినట్లయితే మనకి ఇంకే మేలు కొదువ ఉండదండి. దేవుని దృష్టి మన మీద ఉండాలి. దేవుని దృష్టి మన మీద ఉంటే మనకి ఏ మేలు కొదువ ఉండదు. ఈ లోకంలో అంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏమీ లేదండి. యెహోవా దృష్టించుచున్నాడు. ఎవరిని దృష్టించుచున్నాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని వణుకుచుండునో వాని యందు నేను దృష్టించుచున్నాను అని యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా తండ్రి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫస్ట్ మనము నలిగిన హృదయం కలిగి ఉండాలి. 2 దీన మనసు కలిగి ఉండాలి. దీనులమై ఉండాలి. దీనులమై మనసు కలిగి నలిగిన మనసు కలిగి ఉన్నట్లయితే యెహోవా మాట ఆజ్ఞలకి వణుకుచున్న వారమైనట్లయితే ఆయన దృష్టి మన యందు ఉంటుంది. ఇక్కడ దావీదు మీద యెహోవా దృష్టి ఉంది. దావీదు దేవుని దృష్టి పొందుకున్నాడండి. దావీదు దేవుని దృష్టి పొందుకున్నాడు. ఇక్కడ విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. కాబట్టి విరిగి నలిగిన హృదయాలు ఆయనకి నిజమైన బలులు. విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులు. యెహోవా ఇరిగిన హృదయమును అలక్ష్యము చేయడు. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారిని యెహోవా అలక్ష్యం చేయడండి. దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు, అలక్ష్యం చేయడు. ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని అలక్ష్యం చేయడం అనేది జరగదండి. దేవుడు విరిగి నలిగిన హృదయం గల వారికి ఆసన్నుడుగా ఉంటాడు. నలిగిన హృదయం గల వారిని ఆయన రక్షిస్తాడు. ఇక్కడ సమూయేలు యెషయా కుమారులు, యెషయాకి 8 మంది కుమారులు. వారిలో ఎవరిని రాజుగా అభిషేకించాలని దేవుని ఆజ్ఞ చేతం యెషయా ఇంటికి వస్తాడు. మొత్తం 7 మంది కుమారులని తీసుకొచ్చి యెషయా చూపిస్తాడు, ఒకరి తర్వాత ఒకరిని. వాళ్ళందరూ అందంగా ఉన్నారని, ఎత్తుగా ఉన్నారని, బలంగా ఉన్నారని, రాజుకు సరిపోతారని తండ్రి అనుకొని వారందరినీ చూపిస్తాడు. కానీ దేవుడు వారెవరిని కూడా అభిషేకించడు. ఇంకా ఎవరైనా ఉన్నారా నీకు కుమారులు అని లాస్ట్కి అడుగుతాడు. సమూయేలు ఉన్నాడండి, చిన్నవాడు, గొర్రెలు కాచుకుంటాడు, వాడు చిన్నవాడు అని అంటాడు. చిన్నవాడు అని తండ్రి తక్కువగా చూసిన దేవుడు ఎక్కువగా చూశాడండి. మన దేవుడు బాహ్య రూపాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదండి. మన దేవుడు సౌందర్యాన్ని చూసి లక్ష్య పెట్టే దేవుడు కాదు. బాహ్య రూపాన్ని లక్ష్య పెట్టడు, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు అండి మన దేవుడు. కాబట్టి ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారా నీకు చూయించు అని అన్నప్పుడు దావీదుని తీసుకొచ్చి చూపిస్తాడు. ఇతడే నేను ఎన్నుకున్న కుమారుడు, విన్ని అభిషేకించు అని చెప్పేసి సమూయేలుకి దేవుడు చెప్పడంతో సమూయేలు దావీదుని అభిషేకిస్తాడు. చూసారండి, దావీదు విరిగి నలిగిన హృదయం కలిగి దేవుని యొక్క దృష్టిని పొందుకున్నాడు. దేవుని దృష్టిని పొందుకోవటం వల్ల గొర్రెల కాపరి అయిన దావీదు మహారాజుగా అవటం జరిగింది. యూదా వంశ రాజుగా, ఇక్కడ ఇశ్రాయేలీలకి రాజుగా రావడం జరిగింది. ఈయన యూదా వంశం, ఈయన వంశంలోని యేసు ప్రభు జన్మించడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు దీనులయ్యి నలిగిన హృదయం కలిగి దేవుని మాటకు వణుకుచుందరో వారి యందు దేవుని దృష్టి ఉంటుంది. అప్పుడు సమూయేలుతో దేవుడు ఏమంటున్నాడో వినండి, చూడండి. అయితే సమూయేలుతో యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషుల పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని దేవుడైన యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు దేవుని దృష్టిని పొందుకున్నాడు. అలాగుననే మనము కూడా దేవుని దృష్టిని పొందుకొనవలెను. అంటే
విరిగి నలిగిన మనసు కలిగి ఉండాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఈయన ఎక్కడ నివసిస్తాడండి మన దేవుడు? మహోన్నతమైన స్థలములలో, పరిశుద్ధ స్థలములలో. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, నేను మహాగణుడను, మహోన్నతుడను. ఆయనను విరిగి నలిగిన వారికి వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము కలిగిన నలిగిన హృదయం కలిగిన వారి దగ్గర నేను నివసించుచున్నాను అని చెప్పుచున్నాడు. వినయ మనసు గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను యెహోవా నివసించనండి. ఈ లోకంలో ఎవరు దీనులై ఉంటారు? దేవుడైన ప్రభు అయిన యేసు ప్రభు కూడా మనకి ఈ లోకంలోకి దీన మనసు కలిగి వచ్చాడు. ప్రభు ఒక యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. దీనులకు సువార్త ప్రకటించుటకు ఈయన దీనుడై పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడండి మన యేసు ప్రభువు. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు ఈయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చి ఉన్నాడండి. ఇది యెషయా గ్రంథంలో ప్రభు అయిన యేసు పుట్టక ముందే ప్రభు అయిన యేసు గురించి ఈ యొక్క ప్రవచనము చెప్పడం జరిగిందండి. కాబట్టి యేసు ప్రభు వారు మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు, మహాగణుడు, సర్వోన్నతుడు. అలాంటి సర్వోన్నతుడు మహోన్నతుడైన మన దేవుడు మన కోసం భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. భూలోకంలోకి వచ్చి భూమి మీద మనల్ని రక్షించడం కోసం, మనల్ని భూమి మీద రక్షింపజేయడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ లోకానికి వచ్చి సిలువ వేయబడి శ్రమ పొంది తిరిగి 3వ దినమున లేచి మనల్ని మరలా తీసుకెళ్ళటానికి మరలా రానై ఉన్నాడు మన యేసయ్య. కాబట్టి ఎవరైతే నమ్మి బాప్తీసం తీసుకుంటారో, రక్షణ పొందుతారో వారు పరలోకానికి ఎత్తబడతారు. 2వ రాకడలో ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు 2వ రాకడలో ఎత్తబడి గుంపులో మనం అందరము ఉండాలని, యెహోవా దృష్టి మన మీద ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రతిరోజు నా వాక్యం మీరు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రము. నీవు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు ప్రభా. అయినప్పటికీ ప్రభా మా కోసము నలిగిన హృదయం గల వారి యొద్దను, విరిగిన మనసు గల వారి యొద్దను నివసించున్నానని చెప్పుచున్నావు తండ్రి. మమ్మల్ని అలక్ష్య పెట్టకుండా ప్రభా మా కోసం నువ్వు నా పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన ఆయన సిలువ వేయబడి శ్రమ నుండి 3వ దినమున తిరిగి లేచిన ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అద్భుతకరడ, ఆశ్చర్యకరడ, నీ పాదములకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. కృపగలిగిన దేవా, కనికరం కలిగిన దేవా, నీ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని అందరినీ నీ రాకడికి ఆయత్తపరచమని, నీ దృష్టి మా మీద నిలపమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.